ఇంటి ముందు మొక్కలు ఉండడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద మొక్కలు నాటుకొని వాటిని ఉపయోగించుకొని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. హెల్త్ పరంగా మొక్కలు నాటుకోవడం వల్ల చాలా మంచిది. స్వచ్ఛమైన గాలి అందిస్తాయి, మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. ఈరోజు నేను మా ఇంటి ముందున్న పూల మొక్కల్లో చామంతి మొక్కలు, వంకాయ మొక్కలు నాటుతున్నాను. ఇవి 3 కలర్స్ తీసుకువచ్చాం. వైట్, పర్పుల్, ఎల్లో చామంతి మొక్కలు, 2 వంకాయ కలర్స్. మట్టి అంతా ఇలా గుల్లగా తయారు చేసుకొని కొంచెం పచ్చిగా నీళ్లు తయారు చేసుకున్నాక ఇలా వాటికి గడ్డి వస్తుంది. వాటిని తీసివేసి ఇలా ఒక్కొక్కటిగా నాటుకోవాలి. నాటుకొని చక్కగా నీళ్లు దానిపైన దాని మొదట్లో వేసుకోవాలి. ఇలా నీళ్ళు ఎంబడే ఇవ్వడం వల్ల అవి వాడిపోకుండా ఉంటాయి. ఎండ మాత్రం బాగా వస్తుందండి, దానివల్ల ఇలా వాడిపోయి ఉన్నాయి. మళ్ళీ సాయంత్రం మంచిగా పచ్చగా వస్తాయి. ఇవి మా ఇంటికి మేము కరివేపాకు తీసుకువచ్చినప్పుడు అందులో విత్తనాలు వచ్చాయి. ఆ విత్తనాలు ఇప్పుడు నేను మా ఇంటి ముందున్న పూల మొక్కల్లో ఖాళీ ప్లేస్లో నాటుతాను. ఇలా మట్టి గుల్ల చేసుకొని వాటర్ చల్లుకొని ఇలా ఈ 2 విత్తనాలను నాటుతున్నాను. మనం ఇలా విత్తనాలతో కూడా కరివేపాకు మొక్కలను పెంచుకోవచ్చండి. ఇవి మళ్ళీ మొలకెత్తి మొక్కలా తయారయ్యాక మళ్ళీ నేను వీడియో చేస్తాను. ఇలా మొక్కలలో ఇలా వేసేసి మట్టి వేసేసుకోవాలి. వాటికి నీళ్ళు ఇస్తుంటే రోజు నీళ్ళు ఇవ్వాలి. అప్పుడు అవి చక్కగా నాని మొలకలు వస్తాయి. మా ఇంటి ముందు మొక్కల్లో మందార, కనకాంబరం, చామంతి, గడ్డి గులాబీ, ఇలా నీళ్ళన్నీ వేసానండి. మొన్న నేను విత్తనాలు వేసాను కదా, ఇదేమో గోరింట విత్తనాలండి. ఇలా మొలక వచ్చాయి. ఇవేమో బంతి మొక్కలు. ఇవి మెంతులు. మొన్న వారం రోజుల క్రితం ఇచ్చాను కదా, మొన్న తీసుకున్న ఈ మొక్క దానిమ్మ మొక్క కదా. ఇదేమో ఈ చిన్న ప్లాంట్స్, ఇవేమో ఆర్గేఫామ్ మొక్కలు మొన్న నాటాము కదా. చూడండి ఎంత బాగా వచ్చిందో. మా ఇంటి ముందు పూల మొక్క అండి. ఉన్న వాటిలలోనే నేను ఇంత చిన్నగా పెట్టేసుకున్నాను. చూడండి.